టీడీపీని ఇబ్బంది పెట్టాలనుకున్న జగన్ మావిగన్ వ్యవహారం అనూహ్యంగా వైసీపీకే బూమరాంగ్ అయింది. పార్టీ ప్రతినిధి కేఎస్ ప్రసాద్, సోషల్ మీడియా విభాగం నేతలు ఒకరినొకరు అత్యంత అసభ్య పదజాలంతో బూతులు తిట్టుకున్న ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యర్థులపై పోరాడాల్సింది పోయి సొంత పార్టీ నేతలే ఇలా బజారును పడి తిట్టుకోవడంతో వైసీపీ పరువు పోవడమే కాకుండా ఇది ఆ పార్టీకి ఒక రాజకీయ సెల్ఫ్ గోల్ గా మారింది. మన మీరే కదా ఫోన్ రికార్డ్ చేశారు, ఎవడుతున్నాం మీ ఐటీడీపీ వాడితో మాడించింది. ఏ ఐటీడీపీనా? ఐటీడీపీ కాదు, ఈ వైఎస్ఆర్టీపీ ఐటీవీ ఇంకోటి ఫోన్ చేసి నాది వీడియో పెట్టాడు, వీడియో నడుస్తుంది, మీరేనా కాదా? నేను కాదన్నా, నేను ఎందుకు నడిపిస్తాను మంది వైసీపీని? అది వైసీపీలే. ప్రసాద్ గడికి మందుకు డబ్బులు ఇస్తేనే కానీ పేమెంట్ రాదన్నట్టుకుంది. అలా ముడిపోయాడని ఏదో మాట్లాడు. మరి కాదన్నా, మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి కదన్నా. మావిగాని మీద 3 రోజులు అట్లా చేస్తారు, మళ్ళా రాత్రి సాక్షిలో పోయి మావిగాని కడుపు అన్నం తిన్న కట్టం కాదంటారు. ఏదన్నా ఒక స్టాండ్ తో మాట్లాడాలి పార్టీ మీరు కూడా. సర్లే, నాకేం చేయాలి తెలుసు కదా, మీ సంగతి మీరు చూడండి. కదా మొన్న ఎలక్షన్ లో ఒక నిమిషం సార్, మీరు ఏం పీకారో మేము చూస్తున్నాం కదా అని చేత మీరు బాగా పీక్కుని అక్కడ ఉండండి. నువ్వు అన్ని మీరు చెప్పకండి. నువ్వు అన్ని తప్పుడు కూతురు కూర్తావు. ఎట్లా లంచ్ కొడక మంచిగా మాట్లాడి నీ అమ్మ దెంగ ఫోన్ మాట్లాడరా నీ అమ్మ దెంగ. 5 నిమిషాలు ఫోన్ విన్నారు కదా. విషయం ఏంటంటే జగన్ మావిగన్ రాజధాని నిర్ణయాన్ని తప్పుబడుతూ కేఎస్ ప్రసాద్ అలాగే వైసీపీకి మద్దతుగా ఉండే మరికొందరు మాట్లాడారు. ఏకంగా కొందరైతే సాక్షి ఛానల్లోనే జగన్ మావిగన్ రాజధాని నిర్ణయంపై విముఖతను తెలియజేశారు. అయితే ఉక్రోషం తట్టుకోలేని కొంతమంది జగన్ రెడ్లు మా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎలా వ్యతిరేకిస్తారు, పార్టీ స్టాండుకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారు అంటూ కేఎస్ ప్రసాద్ తో పాటు మరికొందరిపై బూతులతో విరుచుకుపడ్డారు. సహనం కోల్పోయినటువంటి కేఎస్ ప్రసాద్ కూడా బూతులతో సమాధానం ఇచ్చారు. మొత్తానికి జగన్ రాజధాని నిర్ణయం వైసీపీలో అంతర్గత విభేదాలకు దారితీసింది.